ఏంటి రమ్మన్నావు? ఓ ఊరికే రోజు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తుంటే బోర్ కొడుతోంది. అవునా? నేను బైక్ తీసుకురాలేదు కదా. మరెలా వచ్చావు? క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాను. సరే పద, అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ క్యాబ్ బుక్ చేసుకుందాం. సరే పద. క్లైమేట్ చూసావా ఈరోజు ఎంత బాగుందో? ఓయ్ అవునా? నిన్నే అడుగుతున్నా, సైలెంట్ గా ఉండే బదులు ఏమైనా మాట్లాడొచ్చు కదా. డిన్నర్ చేసావా? ఇవి అడగమని పిలవలేదు. లైఫ్ లో నీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా? నాకు పెద్దగా డ్రీమ్స్ అంటూ ఏం లేవు. గో విత్ ఫ్లో. మనం బాగుండాలి, మనతో పాటు అందరు బాగుండాలి. నాకైతే చాలా డ్రీమ్స్ ఉన్నాయి. మనకి మ్యారేజ్ అయినాక ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి, 6 months కి ఒకసారి హాలిడేకి వెళ్ళాలి, లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయాలి. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు, చేస్తావు. నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. 6 months లో మొత్తం ఇంప్లిమెంట్ చేసి స్టార్ట్ చేస్తా. ఏం బిజినెస్? క్లౌడ్ కిచెన్. ఓ వావ్, సూపర్ ఐడియా. థ్యాంక్ యూ. నీకేమైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ కావాలి అంటే నన్ను అడుగు, నేను చేస్తాను. ఓకే, తప్పకుండా. అభి, హార్ట్ఫుల్ గా నీకు ఒక మాట చెప్పనా? నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం. తిడితే పడతావు, అరిస్తే భరిస్తావు, మాట్లాడకపోతే మాట్లాడేంత వరకు వెంట పడతావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ రా. అర్ధరాత్రి అద్భుతమైన వాతావరణం, ఆకాశంలో నుంచి లూడిపట్ట అందమైన అమ్మాయి, నువ్వు అంటే ఇష్టం రా, ఐ లవ్ యూ అంటే ఆ ఫీలే వేరు. నైస్. ఐస్ క్రీమ్ తింటావా? వద్దు. అమ్మా, ఫ్రెండ్ బర్త్డే ఉంటే కేక్ కట్ చేపేయడానికి వచ్చాను. వస్తున్నా. క్యాబ్ బుక్ చేయి. సరే సరే, వస్తుండు. 5 minutes. ఓకే. అదిగో క్యాబ్. ఈడేంటి ఇంత తొందర వచ్చేసాడు? ఎప్పుడు బుక్ చేస్తామని పక్కనే ఉన్నాడా ఏంటి? హే, హలో. హాయ్ రా. ఏంటి ఈ మధ్య కనబడడం లేదు? ఈ మధ్యనే లవ్ బ్రేకప్ అయిందిరా, డిప్రెషన్లోకి వెళ్ళా. అవునా? మీ ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉండే. ప్రాబ్లం ఏంటి? అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదరా. మనసు అనేది ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది, 5 నిమిషాలకు ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ అమ్మాయి మనసు కూడా చేంజ్ అయింది. సరే, బాధపడకు. నేను మాట్లాడిన అమ్మాయితోనే. వద్దురా, దాంతో మాట్లాడడం వేస్ట్. లవ్ అనేది అమ్మాయిలకి మ్యాజిక్ స్లేట్ లాంటిది. రాశి తూడు చేసినంత ఈజీగా అబ్బాయిల్ని మార్చేస్తారు, మధ్యలో వదిలేసిపోతారు. ఇంతకేం జరిగింది? అమ్మాయికి నేను జెన్యున్గా లవ్ చేయడం నచ్చలేదురా, వాడుకొని వదిలేసే వాళ్ళు కావాలంట. ఎప్పుడైనా అమ్మాయిలు మనకంటే ఎక్కువ సంపాదిస్తారో అప్పుడే అమ్మాయి దగ్గర మన వాల్యూ తగ్గిపోద్దిరా. మనం ప్రయోజకులం కావాలంటే 20 సంవత్సరాలు కష్టపడాలి. ఒక్కసారి లవ్లో పడితే బ్రేకప్ అయితే పిచ్చోళం కావచ్చు. నువ్వు ఎప్పుడు ఇంత ఎమోషనల్గా మాట్లాడటం నేను చూడలేదురా. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. అయిపోయిన దాని గురించి ఇలా ఎందుకు ఆలోచించడం? ఇంకేం కబుర్లు? ఏం లేదురా, ఈరోజు చిల్లేదామా? లేదు, ఈరోజు ఆఫీస్ ఉంది. సండే రోజు ప్లాన్ చేద్దాం. ఓకేరా. మరి మానసేమంటుంది? 2-3 సార్లు నిన్ను అడిగింది, కనబడట్లేదని చెప్పా. అడిగానని చెప్పు, ఒకరోజు కలుద్దాం. సరే, నాకు కూడా ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళాలి. బాయ్. ఓకే, బాయ్. మళ్ళా బాయ్రా. అభి గారు, ఎక్కడున్నారండి? ఇంట్లో ఉన్నా. మీరేం చేస్తున్నారు? ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాను. జోకా? నవ్వాలా? ఓ, నువ్వే వేస్తావా జోక్స్? నేను వేయకూడదా? నీ బర్త్డే సమ్మరా? కాదు. ఏ? అంటే సమ్మర్లో వచ్చే మ్యాంగో కంటే నీ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది, అందుకే అడిగా. నా బర్త్డే నీకు తెలీదా? వామ్మో, ఇంత పెద్ద బిస్కెటా? బిస్కెట్ అని నువ్వు అనుకున్నావు, నిజమని నేను అనుకున్నా. థ్యాంక్ యూ. నేను నీకెందుకు కాల్ చేశానంటే, ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్లో పని ఉంది. ఆ తర్వాత బ్యాంక్ వెళ్ళాలి. నేను రెడీ అయి ఉంటా, నువ్వు వచ్చాక కాల్ చేయి. ఈరోజు నాకు రావడం కుదరదు, నువ్వు ఆటోలో వెళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ అబ్బి. మనసా, నువ్వు పిలిస్తే నేను రానా చెప్పు? ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది, రేపు వెళ్దాం. వెయిట్ చేయి.
నీ మీటింగ్ అయిపోయినాక చెప్పు, వెళ్దాం. ఈరోజు ఫుల్ డే ఫుల్ బిజీ. ఆఫీస్కు ఢిల్లీ నుంచి సార్లు వస్తున్నారు. ఎప్పుడు అయిపోతుందో తెలియదు. ఒక 20 మినిట్స్లో ఆఫీస్లో ఉండాలి. సరే, జాగ్రత్త. టిఫిన్ చేసావా? చేశాను, నువ్వు చేసావా? చేశాను. బాయ్. బాయ్. నానా, నా బండి షోరూమ్లో ఇచ్చా, నీ బండి తీసుకెళ్తున్నా. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ ఒక్కనివే తిరుగుతున్నావు? రేయ్, అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందిరా. చాలా సీరియస్గా ఉన్నాడు. సీను గాని ఆధార్ కార్డు ఇంకా డబ్బులు తీసుకురమని పంపించా. అవునా? మరి హాస్పిటల్లో ఎవరున్నారు? హాస్పిటల్లో అమ్మా నాన్న ఉన్నారా. సర్రా, జాగ్రత్తగా చూసుకో. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఆఫీస్కి వెళ్తున్నా. అరే, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టి నాతో హాస్పిటల్కి రావచ్చు కదరా, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. లేదురా, ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. మానస పాస్పోర్ట్ ఆఫీస్ రమ్మంటేనే రానని చెప్పాను. రేయ్, నీకు మనిషి కన్నా ఆఫీస్ మాట్లాడారా? ఈ మీటింగ్ కాకపోతే ఇంకో మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. సారీరా, కావాలంటే ఈవినింగ్ వస్తా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. వద్దులేరా, హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపో, జాబ్ చేసుకో. నేను ఎవరైనా రమ్మంటాలి. అది కాదురా, నన్ను కూడా నువ్వు అర్థం చేసుకో. జాబ్ వచ్చి లైఫ్లో ఒక అమ్మాయి వస్తే దోస్తులు మర్చిపోతారా? నువ్వు అలా కాదనుకున్నా, నువ్వు కూడా అలా అనేయవు. వెళ్ళరా, ఆఫీస్కి వెళ్ళు, లేట్ అవుతుంది. జాబ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు పిలిస్తే నీ దగ్గరికి ఎన్నిసార్లు రాలేదురా? నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే వాడు మంచోడైనా చెడ్డోడైనా సచ్చే వరకు వాడు నా ఫ్రెండేరా. చిన్నప్పటి నుంచి మనం దోస్తులంరా. దోస్తానికి ఇచ్చే వాల్యూ ఇదేనారా? మా అన్నయ్యకి సీరియస్గా ఉందంటే నువ్వు లేట్ అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలంటున్నావు. ఇంకేం చెప్పాలరా? నేను చెప్పేది ఒకసారి వినరా. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చేసుకోవచ్చు. మనిషి పోతే తిరిగి వస్తాడా? నీకు లేట్ అవుతుంది కావచ్చు, వెళ్ళరా, వెళ్ళు. సర్లే, ఆఫీస్కి వెళ్ళను. మహా అయితే జాబ్ పోద్ది. ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ ఎత్తుక్కుంటా. మహా అయితే ఏమవుద్ది? మానసుతో దొబ్బులు తింటా, అంతే కదా. వస్తాను, వెళ్దాం పదా. 5 మినిట్స్ ఆగరా, సీన్ కూడా వస్తాడు, వాని కూడా తీసుకెళ్దాం. సార్, మా అన్నయ్యకి చాలా సీరియస్గా ఉంది సార్. నేను ఆఫీస్కి రాలేను సార్, లీవ్ కావాలి. సరే, రేపు వచ్చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫోన్ చేయి, తొందర రమ్మను. ఓ, నీ ఆఫీస్ ఇదేనా? ఆఫీస్కి వెళ్తుంటేనే వాళ్ళ అన్నయ్యకి బాగాలేదని ఆపాడు. ఫ్రెండ్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు ఇవ్వడం లేదు. నేను అడిగితేనేమో బిజీ అన్నావు, ఫ్రెండ్స్ అడగగానే ఆఫీస్కి వెళ్ళడం మానేసావు. ఆగడం కాదు, ఆఫీస్కి వెళ్తున్నా. కావాల్సి బ్యాగ్ కూడా ఉంది చూడు. నీ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నట్టున్నారు, లేట్ అవుతుందేమో, వెళ్ళండి. అది కాదు, నీ అమ్మ లైఫ్ ఏంట్రా బాబు, నాతో చెస్ ఆడుతుంది. వెళ్దామా? యా, రే అభి, ఆ, వెళ్దాం. కాఫీ తాగుతావా? వద్దు నాకు. వద్దా? సరే, బాయ్. ఉమ్. ఒక 5 నిమిషాలు మాట్లాడు. ఇక మాట్లాడమని నన్ను అడగను. ఏం మాట్లాడతావు? అనుకోకుండా జరిగింది అని మాట్లాడతావు, అంతే కదా? ఒక్క నిమిషం. మనం ఎన్ని ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం? 5 ఇయర్స్ నుంచి. మనకి ఎన్నిసార్లు గొడవలు జరిగాయి? గుర్తులేదు. అయినా ఎందుకు? 5 సంవత్సరాల రిలేషన్షిప్లో మనకి 4999 సార్లు గొడవలు జరిగితే నా తప్పు లేకపోయి నేనే వచ్చి నీకు సారీ చెప్పా. ఇలా అయితే ఇది రిలేషన్షిప్పా? గొడవ నేనే పెట్టుకుంటున్నా.
నీ తప్పేం లేదంటావా? గొడవలు నువ్వు పెట్టుకుంటా అనడం లేదు, సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతున్నాయి. నువ్వు వాటిని అర్థం చేసుకోవట్లేదు అంటున్నా. అర్థం చేసుకుంటే గొడవలే కావు. రిలేషన్లో ఉన్నప్పుడు నేను గొడవలు అయితే లైఫ్ లాంగ్ మనం కలిసి ట్రావెల్ చేయాల్సిన వాళ్ళం. చివరిదాకా కలిసే ఉంటామంటావా? అసలుకు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు బయట వాళ్ళకిస్తున్న ఇంపార్టెన్స్, ప్రయారిటీ నాకు ఇవ్వడం లేదు. నేనెవరికి ప్రయారిటీ ఇచ్చాను? నువ్వు మొన్న ఆఫీస్కి వెళ్ళొద్దన్నావు. వాళ్ళ అన్న సీరియస్గా ఉన్నాడని వాడు ఆపాడు. వెళ్ళకుంటే ఎలా? నీది నాది రిలేషన్షిప్ 5 years, వాడిది నాది ఫ్రెండ్షిప్ 22 years. వెళ్ళొద్దంటే ఎలా? నేను వెళ్తాను. అయినా నా మీద నీకు ప్రేమ లేదనిపిస్తుంది. ఫస్ట్లో ఉన్నట్టు ఇప్పుడు ఉండట్లేదు. నువ్వు చాలా మారిపోయావు. నేను మారిపోయానా? నువ్వు మారిపోయావా? ప్రేమ తగ్గిందా? అమ్మాయిల ప్రేమ నైట్ టైం స్ట్రీట్ లైట్ లాంటిది. నైట్ వెలుగుతుంది, తెల్లారి ఆరిపోతుంది. అమ్మాయిల ప్రేమ కూడా అంతే. అబ్బాయిల ప్రేమ ఆకాశం లాంటిది. 365 రోజులు, చచ్చచ్చ 365 రోజులు కాదు, సచ్చే వరకు ఒకేలా ఉంటుంది. పెరగదు, తరగదు. లవ్ అనే నేమ్తో గేమ్స్ ఆడడం అబ్బాయిలకు తెలియదు. లవ్ అనే నేమ్తో అబ్బాయిల్ని టార్చర్ చేస్తున్నామంటావా? ఒక చిన్న విషయం అనుకోకుండా జరిగిన దానికి ఇంత టార్చర్ పెడుతున్నావే. 2 రోజుల నుంచి 200 సార్లు ఫోన్ చేశా, లిఫ్ట్ చేయలేదు. 300 సార్లు మెసేజ్లు పెట్టాను, రిప్లై ఇవ్వలేదు. వాట్సాప్లో మెసేజ్ చేశా, ఫేస్బుక్లో చేశా, ఇన్స్టాగ్రామ్లో చేశా, స్నాప్చాట్లో చేశా, టెక్స్ట్ మెసేజ్ చేశాను, ఆఖరికి ఫోన్పే, గూగుల్ పేలో కూడా మెసేజ్ చేశా. కానీ ఇవన్నీ బ్లాక్ చేసి పడుదొబ్బావు. మరి దీన్నేమంటారమ్మా? మన ఇద్దరికి సెట్ అవ్వట్లేదు. మన ఇద్దరం హ్యాపీగా ఉన్న క్షణాల కంటే గొడవ పడ్డ క్షణాలే ఎక్కువగా ఉన్నాయి. మ్యూచువల్గా విడిపోదాం. ఈరోజు ఫిక్స్ అయ్యావా? ఇది చెప్పాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యావా? ఏం చెప్పావు? మ్యూచువల్గా విడిపోదాం. ఎంత సింపుల్గా చెప్పావు. 5 సంవత్సరాల నుంచి నీ వెంట తిరుగుతూ నీకు నచ్చింది చేస్తూ నేను అని మర్చిపోయి నువ్వు నేను ఫిక్స్ అయిపోయా. ఎన్నో మెమరీస్ దాచుకుంటే విడిపోదాం అంటున్నావు. విడిపోదాం. ఇద్దరికి సెట్ కానప్పుడు ఎన్ని రోజులని ఇలా గొడవలు పెట్టుకుంటూ ఉంటాం? విడిపోవడమే కరెక్ట్ కదా? ప్రేమించిన ప్రతి ఒక్కడు విడిపోవడమే సొల్యూషన్ అనుకుంటే ప్రేమ అనే పదం ఎప్పుడో బ్యాన్ అయిపోయి ఉండేది. నేను ఇక్కడికి వచ్చింది నీకు సారీ చెప్పి నేను కన్విన్స్ చేద్దామని. కానీ నువ్వు విడిపోదామని ఫిక్స్ అయిపోయావు. తప్పు లేకపోయినా భరించాను, నా తప్పు లేకున్నా ఒప్పుకున్నాను. తప్పనిసరిగా నీతో ఉండాలనుకున్నాను. మధ్యలోనే మన రిలేషన్షిప్ ఇలా ముగిసిపోతుంది అనుకోలేదు. నువ్వు బాగానే ఉన్నావే, వాడు బాగానే ఉన్నాడు. ఆ రోజు ఆపినోడు మధ్యలో నేను ఆగమైపోయాను. ఇంకేం చూస్తున్నావు? వెళ్ళు. వెళ్ళిపోమని ఎంత ఈజీగా చెప్పాడో చూసావా? అలా కాదు, ఇలా వెళ్ళిపో. మొన్న నైట్ నడుచుకుంటా వెళ్తూ మాట్లాడుకున్న మాటలన్నీ గుర్తుకొస్తాయి. అవసరమా? రిలేషన్లో లేనప్పుడు ఇంకెందుకు బొక్కావి? అభి, అభి, విడిపోదామంటే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతావా? కనీసం బ్రతిమలాడాలని కూడా అనిపించలేదా? ఈ ఒక్కసారి రిక్వెస్ట్ చేయరా, 5000 టైమ్స్ అవుతుంది. ఇప్పుడు ఏమంటావు? కలిసిపోదామంటావా? లైఫ్ లాంగ్ కలిసిపోదాం అనుకుంటున్నా.